కొండచిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండచిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది. దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మనని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు రక్షించాలి. ఇప్పుడు లోపలికి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అందరూ వచ్చేసారు నోట్లోకి. పై దవడ దింపేసి నాలుకతో చుట్టి గోపాల బాలుర్ని, ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది. అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటుంది. కృష్ణుడు ఒక్కడే కంఠానికి అడ్డపడ్డాడు. నిలువుగా పెరిగాడు, అడ్డంగా పెరిగి ఒక పెద్ద స్తంభంలా నించున్నాడు దాని కంఠంలో. ఇప్పుడు దానికి ఊపిరి ఆడలేదు. లోపల గాలి బయటికి వెళ్ళటం లేదు, బయటి గాలి లోపలికి రావట్లేదు. కడుపులోకి ఇంతమంది వెళ్ళిపోయారు. దానికి ఆయాసం వచ్చి ఉక్కిరి పిక్కిరి అయిపోయి ప్రాణవాయువులు స్వస్థానముల నుండి కదిలిపోయి పక్కలకొచ్చి దవడలు బద్దలైపోయి ప్రాణాలు బయటికి వెళ్ళిపోగానే దాని దవడ కింద పడిపోతే అందులో ఉంచి కృష్ణుడు పైకి వచ్చాడు. ఇప్పుడు ఆ పాము చనిపోతోంది. చనిపోతున్న పాము అంత తొందరగా సావరు, తల ప్రాణం తోకలోకి వెళ్ళాలి. ఆయన దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన గోపబాలురు గోవుల వంక చూశాడు. దయార్ద్ర దృక్కులతో చూశాడు. భగవంతునికి ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా చూపులతోనే చేస్తాడు. ఆయన కేవలం చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు ప్రారంభం చేస్తూనే దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్నట్టు మొదలెట్టారు. తన చూపుల చేత లోకాన్ని విస్తరిల్ల చేస్తాడు, కాపాడతాడు. అది మీనాక్షి తత్వం అంటారు. చేప కేవలం అలా చూసి పిల్లల్ని పోషిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అలా ఆయన తన చూపులతో లోకాన్ని కాపాడతాడు. కాబట్టి చూపులతో గోపాల బాలుల్ని, ఆవుల్ని, దూడల్ని బతికించాడు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఇంతమంది చూస్తుండగా కొండచిలవ ప్రాణం విడిచిపెట్టింది. దానిలోంచి ఒక దివ్యమైన జ్యోతి పైకి లేచి కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. పూతన ఎలా వెళ్ళిపోయిందో అలా కృష్ణుడికి పాలిచ్చి వెళ్ళిపోయింది పూతన. కృష్ణుడిని మింగి వెళ్ళిపోయింది కొండచిలవ. కృష్ణ స్పర్శ చాలు తరించిపోయి మలినములన్నీ కూడా నశించిపోయాయి, కాలిపోయాయి పాపాలు. ఇప్పుడు ఆ పాములోని జ్యోతి కృష్ణుని యందు ఐక్యం అయిపోయింది. వీళ్ళందరూ బయలుదేరింది ఎందుకు బయలుదేరారు? కార్తీక మాసం కదూ, వనభోజనాలకు బయలుదేరారు. రండిరా వనభోజనానికి ఎడదామన్నారు. వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది. అంటే పరమ సంతోషంతో, ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించాలి. అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడలను చూసి నీడలతో పాటు పరిగెత్తారు. పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు. సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు. నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు. అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు. కోయిల పాడితే వాళ్ళు పాట పాడారు. చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు. ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తాదాత్మ్యత పొందారు. పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు. ఆనందపడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళందరి ఆనందానికి కారణం ఏమిటి? ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోతారు, పరిగెత్తుకుంటూ వెడుతుంటారు. ఆ కృష్ణుణ్ణి ముట్టుకుంటుంటాడు, కృష్ణుడితో ఆడుకుంటుంటారు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు చూడ రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు దద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నారు పోతన గారు. మహాయోగులైనటువంటి వాళ్ళు తన సంసారములను విడిచిపెట్టి ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి 10 వేళ్లలో ఒక పాదములకు ఉండేటటువంటి చిటికిన వేలి గోటి చివర ఉండేటటువంటి కాంతిని చూడడానికి తపస్సు చేస్తారు. అటువంటిది గోపాలబాలురు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచు. పరిగెత్తుకుంటూ వెడుతున్నారు, కృష్ణుడిని కౌగిలించుకుంటున్నారు. వాళ్ళు పొద్దున్నే స్నానం చేస్తారా? మొలగడిగితే తలగడగరు, తలగడిగితే మొలగడగరు. సాయంత్రం స్నానం చేస్తారు వాళ్ళు కృష్ణుడిని కౌగిలించుకుంటున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు, చేతులు అట్టుకుంటున్నారు, వస్తున్నారు, ముట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తన్నుచు గుద్దుచున్, కృష్ణ కృష్ణ అంటున్నారు. ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలెత్తి. గుద్దుచున్, ఆయన్ని గుద్దుతున్నారు. తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్, ఆయనతో ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆనందానికి కారణం. వస్తువు ఆనందం అక్కడ. అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు.